హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. చిలకముక్క పువ్వు ఫ్లవర్స్. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. 5 కలర్స్ వచ్చినాయి ఈరోజైతే. ఇక్కడైతే రెడ్, పర్పుల్, ఇక్కడ కొన్ని పర్పుల్ కలర్లో ఉన్నాయి. కలర్ చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ ఆన్లైన్లో తీసుకుంటే 4-5 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ కూడా పర్పుల్ కలర్వి కూడా వచ్చినాయి. చిక్కుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న డబ్బాల్లో ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా చాలా బాగా వస్తాయి ఇవి. ఇక్కడ టబ్లో కూడా పర్పుల్ కలర్స్ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ విప్పిని వీటికి మిడిల్లో ఫ్లవర్స్కి కాయల్లాగా వస్తాయి. ఫ్లవర్స్ అలా కొయ్యకుండా ఉంచితే అవి సీడ్స్ అవుతాయి. అందుకే ఫ్లవర్స్ కొయ్యట్లేదు, సీడ్స్ కలెక్ట్ చేస్తాను. ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని. ఈ ఫ్లవర్స్ని లేడీ కనకాంబరం ఫ్లవర్స్ అంటారు. చాలా బాగుంటాయి. సీడ్స్ వస్తాయి. ఇవి కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు, కొమ్మల నుంచి కూడా పెంచుకోవచ్చు. ఇసుకలో అయితే త్వరగా వచ్చేస్తాయి కొమ్మలు పెడితే. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. సీడ్ నుంచి అయితే ఫ్లవర్స్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి. కొమ్మల నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి. సమ్మర్లో కనకాంబరం ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. చంద్రకాంతం ఫ్లవర్స్. ఈ చంద్రకాంతం ఫ్లవర్స్ అయితే ఈవినింగ్ టైంలో 4-5కే విప్పుతున్నాయి. ఈ ఫ్లవర్స్ ఇలా కొయ్యకుండా ఉంచేస్తే బ్లాక్ సీడ్స్ వస్తాయి. ఏ కలర్ ఫ్లవర్స్కైనా సరే సీడ్స్ మటుకి బ్లాక్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కొన్ని సీడ్స్. పింక్, పర్పుల్, పైనాపిల్ ప్లాంట్ బతికింది. ఇంకొంచెం ఎదిగిద్దేమో చూడాలి. చాలా చిన్న మొక్క పెడితే ఈ డబ్బా కన్నా కొంచెం వెడల్పుగా వచ్చేసింది ప్లాంట్. చిన్న చిన్న లీవ్స్ కూడా కొత్తగా స్టార్ట్ అయినాయి. కాస్మోస్ ప్లాంట్ ఫ్లవర్స్ అయిపోయి ఎండిపోయింది ప్లాంటు. గింజలు కొన్ని కలెక్ట్ చేసి ఉంచుకున్నాను మళ్ళీ వేసుకోవటానికి. ఈ మొక్క పీకేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ కోస్తున్నాను కొన్ని. ఇందులో చామంతి మొక్క పెట్టాను. డిసెంబర్, జనవరిలో చామంతి ఫ్లవర్స్ బాగా వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ ప్లాంటు సీడ్ నుంచి వచ్చింది. చిన్న మొక్క పడి కొన్ని మొక్కలు సీడ్స్ రాలిపోయి కొత్తగా మళ్ళీ మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు కొన్ని. పుదీనా, మ్యాంగో ప్లాంట్. ఈరోజు ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాను. కొన్ని సీతాఫలాలు తీసుకున్నాను. సీజన్ అయిపోతుంది. చాలా పెద్దవి. రేటు కూడా తగ్గినాయి. ఇప్పుడు ఎక్కువ రేటు కూడా లేవు. డ్రాగన్ ఫ్రూట్స్ పింక్. ఇవి కోస్తే చాలా పింక్ కలర్లో స్వీట్గా చాలా బాగున్నాయి. కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయి. ఇవి కొన్ని తీసుకున్నాను. బనానాస్ కొన్ని తీసుకున్నాను. కొన్ని దానిమ్మకాయలు తీసుకున్నాను. కివీ ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను. కివీ ఫ్రూట్ ఒక్కొక్కటి 20.
కొంచెం పుల్లగా ఉన్నాయి, కానీ హెల్త్ చాలా మంచిది. కివీ ఫ్రూట్, దానిమ్మ కొంచెం 2 days ఉన్నాక కోస్తే కివీ ఫ్రూట్ స్వీట్గా ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడైతే పుల్లగా ఉంటున్నాయి. దానిమ్మ ఈ సీడ్స్ వేసిన మొక్కలు వచ్చేస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా కాస్తున్నాయి టెర్రస్ల పైన. మంచి కలర్ ఉంది, చాలా బాగున్నాయి. ఈ ప్లాంట్ ముళ్ళు వచ్చినట్టుగా ముళ్ళుగా ఉంటుంది, కానీ చాలామంది పెంచుతున్నారు. టెర్రస్ పైన అయితే చాలా బాగా వస్తున్నాయి, గుత్తులు దానిమ్మకాయలు వస్తున్నాయి. ఇలా ఈ సీడ్స్ వేసుకున్నా చాలు, మొక్కలు కొనకపోయినా ఈ సీడ్స్ కొన్ని వేసినా వచ్చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొంచెం హెల్తీగా ఉన్న సీడ్స్ కొన్ని తీసుకుని వేసుకోవచ్చు. కొన్ని నార్లాగా పోసినా అందులో కొంచెం హెల్తీగా ఉన్న మొక్కలు 1, 2 తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద దానిలో అయితే బాగా కాస్తాయి. ఇవి చాలా ఉన్నాయి సీడ్స్. ఈరోజు కిచెన్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఈ టబ్లో వేసేస్తున్నాను. ఈ టబ్ అంతా ఫుల్ చేసేస్తాను. డైలీ వచ్చేది వేసేసి పైన కాస్త మట్టి కవర్ చేసి పెట్టేస్తాను. 2 నెలల్లో కంపోస్ట్ రెడీ అయింది. కొంచెం మట్టి కూడా ఒక లెవెల్ వేసేసాను. టెర్రస్ పైకి వచ్చాను. ఈరోజు ఎక్కువ ఎండ అయితే లేదు, కొంచెం మబ్బులుగానే ఉంది. ఇక్కడేను పికాక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి దర్గా అయితే ఉంది. ఇక్కడ పికాక్స్ బాగా తిరుగుతూ ఉంటాయి. స్నేక్స్ కూడా ఉంటాయి. అది అక్కడే వాటర్ కాలువ ఉంది పెద్దది. చుట్టూ గ్రీన్గా పొలాలతో మొక్కలు బాగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అయితే బర్డ్స్, ఈ పికాక్స్ చాలా బాగా అరుస్తూ ఉంటాయి, సౌండ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఒక శివాలయం, పెద్ద టెంపుల్ ఉంది, కొంచెం కనిపిస్తూ ఉంది. ఇక్కడికి చాలా బాగుంటుంది, బాగా హైట్లో ఉంది శివాలయం టెంపుల్. ఇక్కడ అమ్మవారి గుడి, ఇక్కడ ఇటువైపు వెంకటేశ్వర స్వామి గుడి. అన్నీ ఒకే చోటు ఉంటాయి. అక్కడైతే ఎంత బాగుంటుందో. ఈరోజు మార్కెట్లో కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. కొన్ని రోజెస్, కొన్ని ఆకుకూరలు తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. గోంగూర కూడా హెల్త్కి చాలా మంచిది, కానీ నేను తీసుకోలేదు, అందులో ఐరన్ ఉంటుంది బాగా. పుదీనా, కొన్ని లీవ్స్ యూజ్ చేసుకుని ఆ కొమ్మలు మళ్ళీ పెట్టేస్తాను.